ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాము. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించునని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నదని మరి విశ్వాసం గురించి ఒక లేఖనం సెలవిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మరి ఒక విశ్వాసి లేక ఒక వ్యక్తి యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినప్పుడు అతడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. అయితే ఈ నీతిమంతుడుగా తీర్చబడిన విశ్వాసి విశ్వాస మూలంగా బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ విశ్వాస మూలంగా అంటే ఏంటి అంటే లేనివి ఉన్నవిగా అనుకొని మనము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అన్నట్టుగా మరి లేనివి నేను కలిగి ఉన్నానా అని నమ్మాలి. ఆ జీవితంలో మరి ఏదైతే లేదో, ఏదైతే మరి నేను కలిగి లేనో అది నేను కలిగి ఉన్నానని నమ్ముడే విశ్వాసము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మనము అద్భుతాలు చూడాలి అని అంటే, మనం అద్భుతాలు పొందుకోవాలని అంటే మనము విశ్వసించాలి, నమ్మాలి. వాక్యం ఏమంటా ఉన్నది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. మనం ఏదైతే కలిగి లేమో అది కలిగి ఉన్నానని మనం నమ్మాలి. ఇలా నమ్ముట వలన మనము అద్భుతాలు చూడగలుగుతూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలని మరి ఐగుప్తు నుంచి మరి తీసుకువెళ్ళేటప్పుడు ఎర్ర సముద్రము అడ్డం వస్తుంది. ఈ ఎర్ర సముద్రము అడ్డం వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద సనుగుతూ ఉంటారు. ఐగుప్తులో శవాలు లేవని నువ్వు ఇక్కడికి తీసుకొచ్చినావా, మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చినావా అని మోషే మీద సనుగుతూ ఉంటారు. మరి ఐగుప్తులో చేసిన అద్భుతాలను బట్టి దేవుణ్ణి మహిమపరిచారు. అయితే ఇక్కడ దేవుడు వాగ్దానం చేసిన కానాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి వాళ్ళని తీసుకొని వెళ్ళేటప్పుడు మాత్రం ఆ ఎర్ర సముద్రాన్ని, ఆ శత్రువులను చూసి గడగడ వణికిపోతూ ఉన్నారు, గోల చేస్తూ ఉన్నారు. మమ్మల్ని చంపడానికే తీసుకొచ్చినావు, నీకు ఎక్కడ పని లేదు మోషే అని మరి మోషే మీద ప్రజలు సనుగుతూ ఉన్నారు. అయితే దేవుడు అక్కడ, మోషే నువ్వు ఎలా మరి నీ ముఖమును నేలకే మోపుకొని చూస్తూ ఉన్నావు, నీ కర్రను చాపు అన్నప్పుడు అతడు తన కర్రను చాపినప్పుడు ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఎర్ర సముద్రములో మరి నడుమధ్యలోకి నడిచిపోవటం మనం గమనిస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, దేవుని యందు వారు విశ్వాసం ఉంచలేకపోయారు. మరి ఆ ప్రజలు తన మీద గోల చేసినప్పుడు మరి మోషే కూడా మరి దేవుని వైపు చూడలేకపోయాడు. అక్కడ దేవుడే కలగజేసుకున్నాడు, చేసుకొని నీ కర్రను సముద్రం వైపు చాపు అన్నప్పుడు అది 2 పాయలుగా చీలిపోవడం జరిగింది. ఎంత గొప్ప అద్భుతం జరిగింది ప్రియులారా. 2 పాయలుగా జరిగినప్పుడు ఆ సముద్రం నడుమధ్యం నుంచి మరి వారు వెళ్ళినట్లుగా, నడిచినట్లుగా చూస్తూ ఉన్నారు. సమస్యలలో వాళ్ళు దేవుని పైన విశ్వాసం ఉంచలేదు. సమస్యను చూస్తూ ఉన్నారు, పరిస్థితులను చూస్తూ ఉన్నారు, కానీ వారి వెంట ఉన్న గొప్ప దేవుణ్ణి వారు చూడలేకపోతూ ఉన్నారు. వారి వెంట ఉన్న ఆ అద్భుతాలు చేసే దేవుణ్ణి వాళ్ళు చూడలేకపోతూ ఉన్నారు. మార్కు సువార్త 11వ అధ్యాయం 22లో చెప్తా ఉన్నది, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. దేని కొరకంటే
ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువు అని నువ్వు చెప్తే మనస్సులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల నిత్యముగా జరుగును. మనం ఒక కొండను చూసి ఇది సముద్రంలో ఎత్తబడి పడవేయబడునని నువ్వు మనస్సులో విశ్వసించినట్లయితే, నమ్మినట్లయితే అది జరుగుతుంది. అలాంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. అనేక మంది విశ్వాసము లేక వారి జీవితాలలో ఉన్న సమస్యలను బట్టి, వారి జీవితాలలో ముందున్న ప్రతి పరిస్థితిని బట్టి భయపడిపోతూ ఉన్నారు. సమస్యలను చూసి భయపడుతూ ఉన్నారు. హార్ట్ అటాక్లు వస్తూ ఉన్నాయి, బీపీ పెరుగుతూ ఉన్నాయి, షుగర్ వస్తూ ఉన్నది. వాక్యం అంటా ఉన్నది, నీవు ఆ కొండను చూసి కొండతో నువ్వు మాట్లాడాలి, సమస్యను చూసి సమస్యతో నువ్వు మాట్లాడాలి. సమస్య నిన్నెత్తి సముద్రంలో పడవేస్తూ ఉన్నా, రోగమా నిన్ను సముద్రంలో పడవేస్తూ ఉన్నా, ఆర్థిక ఇబ్బందిని నిన్ను సముద్రంలో పడవేస్తూ ఉన్నాను. సమస్యతో మనం మాట్లాడాలి. ఎప్పుడైతే సమస్యతో మనం మాట్లాడతామో ఆ సమస్య మనల్ని వదిలిపెట్టిపోతూ ఉంటుంది. మనం పరిస్థితులను చూసినట్లయితే నువ్వు ఓడిపోతావు, విజయం పొందవు. దేవుని వైపు చూడాలి. నువ్వు ఏదైతే కలిగి లేవో అది నేను కలిగి ఉన్నానని నమ్మాలి. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అనేక మంది సేవకులు వారి యొక్క జీవితాలలో యేసు ప్రభు వైపు చూడకుండా మనుషుల వైపు చూస్తూ ఉంటారు. సేవ విశ్వాసంతో కొనసాగించి మరి సేవలోకి వచ్చిన తర్వాత డబ్బుల వైపు చూస్తూ ఉంటారు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించుననే మాటను మర్చిపోయి డబ్బు వలన జీవించుననే మాటకు కిందకు వస్తూ ఉంటారు. ఆ దినాలలో అపోస్తులు మరి పరిచర్య జరిగించినప్పుడు అనేకులు వారి యొక్క డబ్బును తీసుకొచ్చి అపోస్తుల పాదాల యొద్ద పెట్టారు. వారు ఎవరిని డబ్బులు అడగలేదు, వారు ఎవరిని కానుకల దెమ్మని అడగలేదు. కానీ దేవుని యొక్క పరిచర్య కొరకు పరిశుద్ధాత్మ ద్వారా వారు వాక్యము విత్తినప్పుడు, దేవుడు వారి జీవితాలలో అద్భుతాలు జరిగించినప్పుడు వారే కానుకలు తెచ్చి వారి పాదాల యొద్ద పడవేసినారు. విశ్వాసముతో దేవుని వైపు చూడడం మనం నేర్చుకోవాలి. హానోకు విశ్వాసముతోనే మరి దేవుణ్ణి వెంబడించినాడు కాబట్టి మరి హానోకును దేవుడు పరమునకు తీసుకొని వెళ్ళాడు. మన విశ్వాస జీవితము, విశ్వాస పరిమాణాన్ని మనం పెంచుకోవాలి. అందుకే పౌలు అంటాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. మనం యేసు వైపు చూడాలి. యేసు వైపు చూసినప్పుడు మన ఎదుట ఉన్న ఆ సమస్య చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది. దేవుడు, ఈ లోకాన్ని సూచించిన దేవుడు పెద్ద దేవుడు. లోకంలో ఆయన ఎక్కడైనా ఉండగలుగుతూ ఉంటాడు. ఆయన లేని చోటు ఎక్కడ లేదు. మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే మనం ఒక ట్రైన్లోనో బస్సుల్లో మనం వెళ్ళాలి. కానీ దేవుడు అంతటా ఉన్నవాడు. ఆయన ఎక్కడైనా ఉండగలుగుతూ ఉంటాడు. దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తూ ఉంటాడు. దేవుడు నీ పక్షాన వాద్యమాడుతూ ఉంటాడు. దేవుడు నీ పక్షాన అద్భుతాలు చేస్తూ ఉంటాడు. ఎప్పుడంటే మనం ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన యందు మనము నమ్మిక ఉంచాలి. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను బోధిగతం వరకు నీకు సొత్తుగాను ఇస్తాను అని అంటాడు. దేవుణ్ణి నువ్వు అడుగు. దేవుణ్ణి నువ్వు అడిగినట్లయితే దేవుడు నీకు ఇస్తాడు. సందేహింపక అడగండి, దేవుడు మనకి ఇస్తాడు. సేవలో, పరిచర్యలో విశ్వాసంతో దేవుడి వైపు చూడడం మనం నేర్చుకోవాలి. మనుషుల వైపు కాదు మనం చూసేది. మనుషుల వైపు చూసి సేవకు వస్తే ఆ సేవ నిలబడదు. దేవుని వైపు చూసి సేవలోకి రావాలి. ఎప్పుడైతే దేవుని వైపు చూసి సేవలోకి వస్తూ ఉంటావో దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి
దేవుడు తను అద్భుతాలు జరిగించి నిన్ను పైకి లేవనెత్తుతూ ఉంటాడు. అబ్రహాంతో అంటాడు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను, నిన్ను దీవిస్తాను అని అబ్రహాంతో దేవుడు అన్నప్పుడు అబ్రహాము తన మాటలను విని దేవుడిని వెంబడిస్తూ ఉంటాడు. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలన్నీ మనవి. ఈ వాగ్దానాలు మరి విశ్వాసంతో మనం పొందుకోవాలి. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదం మన కొరకే ఉన్నది. కానీ దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూస్తూ విశ్వాసంతో బ్రతకడం మానేసి డబ్బులతోనే బ్రతకడం మనుషులు నేర్చుకుంటా ఉన్నారు. అవునందు ప్రియులారా, ఒక దినాన మరి ఏలియాను మరి సారెపాతు విధవరాల దగ్గరికి పంపించాడు. ఆ సారెపాతు విధవరాలు ఆ ఒక్క దినానికి సరిపడే ఆ పిండి నూనె ఆ రొట్టెలు చేసుకొని తిని చనిపోదాం అనుకున్నది. కానీ దేవుడు వారి పట్ల అద్భుత కార్యాలను జరిగించాడు. 3.5 సంవత్సరాలు నూనె అయిపోయలేదు, పిండి తక్కువ కాలేదు. పిండి ఎక్కడి నుంచి వచ్చిందో, నూనె ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సారెపాతు విధవరాలకు తప్ప, ఏలియాకు తప్ప మరి ఎవరికి తెలియదు. హల్లెలూయా! అద్భుతం అంటే అలా జరుగుతూ ఉంటుందండి. యేసుని నువ్వు నమ్మాలి, దేవుణ్ణి మనము నమ్మాలి. ఎప్పుడైతే దేవుడు వైపు మనం చూస్తూ ఉంటామో మన జీవితాల్లో అద్భుతాలు చూడడం నువ్వు గమనిస్తూ ఉంటావు. యేసు వైపు చూడకుండా పరిస్థితుల వైపు చూసినట్లయితే ఒక్క అద్భుతాన్ని నువ్వు చూడలేదు. లాజరు చనిపోయినప్పుడు మరి యేసు ప్రభు వారు వెళితే చనిపోయిన లాజరు ఆయన 3 రోజులైంది, 4 రోజులైంది, మరి వాసన కంపు కొడుతూ ఉంటుంది, ఆయన ఇప్పుడు వస్తాడా అని యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు దేవుని కుమారుడైన గ్రహించలేకపోతూ ఉన్నాడు. దేవుడే స్వయాన నరావతారిగా ఈ లోకానికి వచ్చాడని ఆమె గ్రహించలేకపోతా ఉన్నది. యేసు ప్రభుల వారు అంటారు, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను నువ్వు చూస్తావు నీ జీవితంలో. కాబట్టి లాజరు బయటికి రా అనగానే లాజరు పేద వస్త్రములు ధరించిన వాడు బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా! ప్రభునందు ప్రియులారా, దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను జరిగిస్తూ ఉంటాడు. లోకం వైపు, సమస్యల వైపు నువ్వు చూచినట్లయితే నువ్వు ఓడిపోతావు. సాతాను నిన్ను ఓడింపజేస్తూ ఉంటావు. దేవుని వైపు చూసినట్లయితే నిత్యం విజయం నీకే, నిత్యం నువ్వు విజయముతో జీవిస్తూ ఉంటావు. అలాంటి కృప ఆ గొప్ప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.